ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా నాన్న? గివ్ మీ మెసేజ్. యా, వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ. సరే, ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసింది వేస్ట్ అయిపోయింది, నో ప్రాబ్లం. మనకి ఇక్కడ చూడండి నాన్న, ఏముంటుందంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఫస్ట్ ఇయర్ 70%, సెకండ్ ఇయర్లో 30% నుంచి వస్తుందా అని అడిగినట్టు ఉన్నది మెసేజ్. అది కాదు నాన్న. ఫస్ట్ ఇయర్ 70% సిలబస్ నుంచి అడుగుతారు, ఓకేనా? కానీ సెకండ్ ఇయర్ రిమైనింగ్ 30% కాదు నాన్న, 100% సిలబస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా? 100% సిలబస్ నుంచి వస్తుంది. కాబట్టి మీకు ఆ కన్ఫ్యూజన్ ఏమీ లేదు, ఓకే? కన్ఫ్యూజన్ ఏమీ అవసరం లేదు. సో మీరేం చేస్తారంటే మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో నిన్న ఫంక్షన్స్ చాప్టర్ లైవ్ చేసిన, అటెండ్ అవ్వని వాళ్ళకి చెప్పండి నాన్న, యూట్యూబ్లో ఉంటుంది, ఓకే? ఈరోజు మ్యాథమెటికల్ ఇండక్షన్ అట్లా చాప్టర్ బై చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తానన్నమాట. ఫస్ట్ కాన్సెప్ట్కి పోతానన్నా, ఓకే? ఫస్ట్ కాన్సెప్ట్ పోతా, తర్వాత కాన్సెప్ట్కి రిలేటెడ్ ట్రిక్స్ చెప్తూ ఉంటాను, ఓకే? మనకిప్పుడు మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే నంబర్స్ ఐడియా ఉండాలి. ఫస్ట్ అయితే నంబర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమేమి ఉంటాయి? 1, 2, 3 అండ్ సో ఆన్. These are called natural numbers. It is denoted by capital N. ఇది మనందరికి తెలిసిందేనన్నా. The elements of n are called natural numbers or positive integers అని కూడా అంటారు, ఓకే? సో ఇండక్షన్ థీరం అని అంటుండు, అంటే మ్యాథమెటికల్ ఇండక్షన్కి రిలేటెడ్గా థీరం ఏం అవసరం లేదు, అసలు కాన్సెప్ట్ ఏంటిది అనేది, ఓకే? ఇండక్షన్ థీరం వచ్చేసరికి ఇఫ్ ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎన్ అంటుండు, అంటే ఈ క్యాపిటల్ ఏ అనే ఒక సెట్ ఎన్కి సబ్సెట్ అంటుండు, ఓకే? సచ్ దట్ ఫస్ట్ వన్ వచ్చేసి 1 బిలాంగ్స్ టు ఏ, అంటే 1 సబ్స్టిట్యూట్ చేయాలంటుండు. సెకండ్ వన్ వచ్చేసి కే సబ్స్టిట్యూట్ చేయాలంటుండు, కే బిలాంగ్స్ టు ఏ. థర్డ్ వన్ వచ్చేసి కే 1 బిలాంగ్స్ టు ఏ. దెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్, ఓకే? మనకి ఐపీఈలో వచ్చిన కాన్సెప్టే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 1 బిలాంగ్స్ టు ఏ అంటే 1 సబ్స్టిట్యూట్ చేయాలి, నెక్స్ట్ కే సబ్స్టిట్యూట్ చేయాలి, కేకి అజ్యూమ్ చేస్తాం కే బిలాంగ్స్ టు ఏ. థర్డ్ వన్ వచ్చేసరికి కే ప్లస్ 1 బిలాంగ్స్ టు ఏ అయితే దెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ అనేది చివరికి ప్రూవ్ అవుతుంది, ఓకేనా? సరే, ఇంకొక కాన్సెప్ట్, లెట్ క్యాపిటల్ ఏ బి ఏ సబ్సెట్ ఆఫ్ ఎన్, ఓకేనా? క్యాపిటల్ ఏ బి ఏ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ ఎన్ అంటుండు. ఇంకా యాన్ ఎలిమెంట్, ఇందుట్లో మనము ఎలిమెంట్ తీసుకోవాలి కదా, యాన్ ఎలిమెంట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ ఈజ్ కాల్డ్ ఏ, లీస్ట్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ ఏ లీస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఇఫ్ స్మాల్ a is less than or equal to x. For all
ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అంటుండు. ఏం లేదన్నా ఏబిఏ సబ్సెట్ ఆఫ్ ఎన్ అయితే అన్ ఎలిమెంట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ ఈజ్ కాల్డ్ ఏ లీస్ట్ ఎలిమెంట్, అంటే అదే చిన్న నెంబర్ అవుతుంది క్యాపిటల్ ఏ సెట్లో. ఇఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్, ఇక్కడ ఎక్స్ అనేది ఏకి బిలాంగ్స్ టు అవుతుంది. ఓకేనా? సరే, నౌ ఐఎమ్ మూవింగ్ టు నెక్స్ట్ పేజ్. 1 second. నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నా. ఈ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఓకే, వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ అంటుండు. వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ అంటుండు నాన్న. ఈ ఎవ్రీ నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ ఎన్ హ్యాజ్ ఏ లీస్ట్ ఎలిమెంట్, అంటే ఇప్పుడు ఎవ్రీ నాన్ ఎంటీ అంటే ఎంటీ లేని సెట్ ఉంటుంది కదా, దాన్ని నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ సెట్ ఉంటుంది కదా ఎన్ హ్యాజ్ ఏ లీస్ట్ ఎలిమెంట్. లీస్ట్ ఎలిమెంట్ అంటే చిన్న ఎలిమెంట్ ఉంటుంది, అదే వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ఈ కాన్సెప్ట్ గురించి ఇప్పుడు నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటిది? ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ఫస్ట్ మనము ఐపీఈలో నేర్చుకుంటామా, అట్లనే లెట్ ఎస్ ఆఫ్ ఎన్ బి ఏ గివెన్ స్టేట్మెంట్. మనకి ఏ స్టేట్మెంట్ని ఎస్ ఆఫ్ ఎన్ అనుకోవాలి. ఫర్ ఈచ్ స్మాల్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. స్మాల్ ఎన్ అనేది ఇందులో మనం తీసుకోవాలి. స్మాల్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ అయితే ఇఫ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ ఆఫ్ వన్ ఈజ్ ట్రూ. ఓకేనా? ఇందాకలా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, n1 బిలాంగ్స్ టు ఏ, కే బిలాంగ్స్ టు ఏ, కే ప్లస్ 1 బిలాంగ్స్ టు ఏ అని. అదే అట్లనే ఫస్ట్ ఎస్ ఆఫ్ వన్ ఈజ్ ట్రూ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎస్ ఆఫ్ కే ఈజ్ ట్రూ. ఈ స్టెప్స్ అన్నీ మనం చేస్తే ఎట్ ద లాస్ట్ మనకి ఏమొస్తుంది? ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ. అప్పుడు ఏమవుతుంది నాన్న? దెన్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ అవుతుంది. ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ సింబల్ ఇట్లా రాసుకోవచ్చు, ఎన్ బిలాంగ్స్ టు ఎన్. ఓకే, సో ఈరోజు కాన్సెప్ట్ కొంచెమే ఉంటుంది. ఓకే, దీనికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ట్రై టు టెల్ టు యువర్ ఫ్రెండ్స్, కమ్ అండ్ జాయిన్. ఓకే, నిన్న కాన్సెప్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. టుడే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ మోర్ ట్రిక్స్ అకార్డింగ్ టు కాన్సెప్ట్ వైజ్. సరే, నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ కంప్లీట్ మ్యాథమెటికల్ ఇండక్షన్. నేను షార్ట్కట్లో రాసేసిన ఎంఐ అని. లెట్ ఎస్ ఆఫ్ ఎన్, ఇక్కడ లాగానే మళ్ళీ రాస్తలేదు. లెట్ ఎస్ ఆఫ్ ఎన్ బి ఏ స్టేట్మెంట్ ఫర్ ఈచ్ స్మాల్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. ఓకేనా? తర్వాత ఇఫ్ ఫస్ట్ వన్ ఎస్ ఆఫ్ వన్ ఈజ్ ట్రూ అంటుండు. సరే, ఇక్కడ రాస్తున్నా. ఏం రాసుకోవాలన్నా? ఇఫ్ ఫస్ట్ వన్ ఎస్ ఆఫ్ వన్ ఈజ్ ట్రూ, సెకండ్ వన్ వచ్చేసి ఎస్ ఆఫ్ వన్ అంట, ఎస్ ఆఫ్ టూ అంట, ఎస్ ఆఫ్ త్రీ అంట, అండ్ సో ఆన్. ఎస్ ఆఫ్ కే ఈజ్ ట్రూ అంటే 1, 2, 3 అండ్ సో ఆన్ కే ఇవన్నీ ట్రూ అవ్వాలి. ఓకే, ఇఫ్ ఇట్ ఈజ్ సాటిస్ఫైస్, నెక్స్ట్ లాస్ట్లీ
ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ అవుతుంది. ఓకే, దెన్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ అవుతుంది. ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. ప్రిన్సిపల్ ఆఫ్ కంప్లీట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ కాన్సెప్ట్ ఏంటంటే లెట్ ఎస్ ఆఫ్ ఎన్ బి ఏ స్టేట్మెంట్ ఫర్ ఈచ్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. ఇఫ్ ఫస్ట్ స్టెప్ ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ, సెకండ్ స్టెప్ ఎస్ ఆఫ్ 1, ఎస్ ఆఫ్ 2, ఎస్ ఆఫ్ 3 అండ్ సో ఆన్ అప్ టు ఎస్ ఆఫ్ కే ఈజ్ ట్రూ అయితే అట్ ద లాస్ట్ మనకి ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ సాటిస్ఫై అయితే దెన్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ అవుతుంది. ఓకేనా? సో అర్థమవుతున్నదా? తెలిసిన కాన్సెప్టేనా? ఒకవేళ తెలియకపోయినా నో ప్రాబ్లం, ఫస్ట్ ఇయర్లో వినకపోయినా నో ప్రాబ్లం అన్న మళ్ళీ వినండి, ఇప్పుడు వింటున్నారు కాబట్టి అర్థమవుతూ ఉంటుంది. సో ఇవన్నీ నెంబర్స్కి రిలేటెడే ఉంటుంది, ఈజీ చాప్టరు. ఓకే, కమ్ అండ్ జాయిన్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో టెల్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. డైలీ వన్ చాప్టర్ అకార్డింగ్ టు కోర్ కాన్సెప్ట్స్ అండ్ ట్రిక్స్ అన్న. కోర్ కాన్సెప్ట్స్ ట్రిక్స్తో కలిపి డైలీ ఒక్కొక్క చాప్టర్ని సో లైవ్ చేస్తూ ఉంటాను. సో మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఓకే, నేను మధ్యలో ఒకసారి చూపిస్తాను మీకు, యూట్యూబ్లో కమ్యూనిటీ ట్యాబ్లో పంపించినాను. ఓకే, కొంచెం సేపు ఆగాక కాన్సెప్ట్ అయిపోయాక చూపిస్తానన్న మీకు. ద సెట్లో ఏముంటుందంటే 0 +1 -1 +2 -2 అండ్ సో ఆన్, అంటే అట్లా వెళ్ళిపోతూనే ఉంటాయి, ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోతూనే ఉంటాయి. ఈజ్ called set of integers. Is called set of integers. అంటే సెట్లో 0 ఉంది, +1 -1 +2 -2 +3 -3 అండ్ సో ఆన్ అట్లా వెళ్ళిపోతూనే ఉంటాయి. దట్ ఈజ్ కాల్డ్, సెట్లో ఉన్నాయి కాబట్టి సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ఓకేనా? ఇట్ ఈస్ డినోటెడ్ బై, ఇంటీజర్స్ని దేంతో డినోట్ చేస్తానన్నా యూ నో వెరీ వెల్, Z. Very good. Okay, it is denoted by Z. The elements of Z are called integers. ఇప్పుడు ఈ జెడ్లో ఉన్న ఎలిమెంట్స్ని ఏమంటారు? ఇంటీజర్స్ అంటారు. సో నేను అదే రాస్తున్నా. ద ఎలిమెంట్స్ ఆఫ్ Z ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. ఇది అయిపోయింది. ఓకేనా? సరే, ఇంకొక కాన్సెప్ట్కి, కోర్ కాన్సెప్ట్కి పోతున్నాను. కోర్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే బాగా హెల్ప్ అవుతాయి అనే వాటిని కోర్ కాన్సెప్ట్ అంటాము. మామూలుగా కొంచెం లిమిటెడ్ ఉండేదాన్ని కాన్సెప్ట్ అంటాం. కోర్ కాన్సెప్ట్ అంటే కాంపిటిటివ్ ఎగ్జామ్స్కి అవి లేకపోతే మనం చేయలేము. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్, కోర్ కాన్సెప్ట్, ఇఫ్ ఏ బిలాంగ్స్ టు జెడ్ దెన్ ద మాడ్యులస్ అన్న లేదు అబ్సల్యూట్ వాల్యూ అన్న ఒకటే అమ్మ, ఆర్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ డినోటెడ్ బై, absolute value is denoted by mod a. ఓకే, ఈ mod a ఉన్నది అండ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఫాలోస్ అంటుండు. డిఫైన్డ్ యాజ్ ఫాలోస్ అంటే ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 దెన్ mod a ఈక్వల్ టు ఏ. mod a వాల్యూ ఏ ఎప్పుడు అవుతుందిరా అంటే ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే. ఇంకొకటి ఇఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వదు, ఓన్లీ ఏ లెస్ దెన్ 0. ఓకే, దెన్ mod a ఈజ్ ఈక్వల్స్ టు -a. ఓకే, నెగిటివ్ కాబట్టి లెస్ దెన్ 0 అంటే నెగిటివ్ కాబట్టి mod a ఈజ్ ఈక్వల్స్ టు -a అవుతుంది. సరే, నెక్స్ట్ వచ్చేసి కోర్ కాన్సెప్ట్ డివిజన్ ఎల్గారిథం అంటుండు. డివిజన్ ఎల్గారిథం ఈడ ఏమేమి అడుగుతుండంటే ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అంట,
ఇంకా ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్. జెడ్ అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం, ఇంటీజర్స్. సో ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ మీన్స్ దే ఆర్ ఇంటీజర్స్. దెన్ దేర్ ఎగ్జిస్ట్ సింబల్ షార్ట్లో ఇట్లా రాసుకోవచ్చు. స్మాల్ క్యూ కామా స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు జెడ్ అంటే దే ఆర్ ఆల్సో ఇంటీజర్స్ uniquely such that b is equals to aq plus r. అంటే మనకి కాన్సెప్ట్ ఐడియా ఉందా, డివిడెండ్, డివైజర్, కోషియంట్, రిమైండర్. సో దాని ప్రకారంగా b ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ క్యూ ప్లస్ ఆర్ అని డిఫైన్ చేస్తుండు. వేర్ 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దాన్ మోడ్ ఏ. ఇది డివిజన్ అల్గారిథం. లేదా లాంగ్ డివిజన్ నుంచి మనం కాన్సెప్ట్ రాస్తామా, దాన్ని ఇట్లా డిఫైన్ చేస్తుండు. ఓకే, మీరేం టెన్షన్ అవసరం లేదు. సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు న్యూ పేజ్, న్యూ కాన్సెప్ట్కి వెళ్తున్నా. ఓకే, ఒక 2 or 3 ఇట్లా కాన్సెప్ట్స్ అయిపోతే మనం ట్రిక్స్కి వెళ్ళిపోదాం. ఓకే, ట్రిక్స్ అంటే అవి డైరెక్ట్ ప్రాబ్లమ్స్కి హెల్ప్ అవుతాయి. ఇది కోర్ కాన్సెప్ట్ చెప్పినా కదా, వీడియోలో ఏమేమి ఉంటాయి అని చెప్పినా కదా, అలాంగ్ విత్ కోర్ కాన్సెప్ట్స్ అండ్ ట్రిక్స్ అని చెప్పినా. కాబట్టి ముందు కాన్సెప్ట్కి పోదాం. నెక్స్ట్ ఏ నాన్ జీరో ఇంటీజర్, ఏ నాన్ జీరో ఇంటీజర్, దాన్ని స్మాల్ ఏగా కన్సిడర్ చేయమంటుండు. ఈజ్ కాల్డ్ డివైడ్, ఈజ్ కాల్డ్ డివైడ్ యాన్ ఇంటీజర్. ఆ ఇంటీజర్ ఏమున్నది అంటే బి, యాన్ ఇంటీజర్ బి ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్, ఇంకొకటి స్మాల్ క్యూ బిలాంగ్స్ టు జెడ్. ఓకే, సచ్ దట్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూ, బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూ. ఇది కూడా ఇట్లా డిఫైన్ చేస్తుండు. సో ఇట్ ఈజ్ డినోటెడ్ బై, ఇట్ ఈజ్ డినోటెడ్ బై ఏ డివైడ్స్ బి, ఇట్లా రాస్తాడు. ఓకే, ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తోటి మళ్ళీ హెల్ప్ తీసుకుంటున్నాము. ఇఫ్ ఏ డివైడ్స్ బి దెన్ we also called A is a divisor, A is a divisor of B. A divides B అంటాం కదా, దాన్ని A is a divisor of B. or ఇంకొక వేళ కూడా చెప్పొచ్చు అంట. ఎట్లా అంటే A is a ఫ్యాక్టర్ ఆఫ్ బి, ఇట్లా కూడా అడగవచ్చు, రీడ్ చేయవచ్చు. ఆర్ ఇంకొకలాగా కూడా రీడ్ చేయొచ్చు అంటుండు. బి ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఏ అనొచ్చు. చూడండి ఎన్ని టైప్స్గా అడుగుతున్నాడో, చదవచ్చు అని అంటుండో. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. ఏ ఈజ్ divisible by a, b is divisible by a. సో ఇన్ని టైప్స్గా మనం దీన్ని రీడ్ చేయొచ్చు. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా. ఇఫ్ ఏ డివైడ్స్ బి దెన్ వీ ఆల్సో కాల్డ్ ఏ ఈజ్ ఏ డివైజర్ ఆఫ్ బి అనొచ్చు, ఆర్ ఏ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ బి అనొచ్చు, ఆర్ బి ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఏ అనొచ్చు, ఆర్ బి ఈజ్ డివిజిబుల్ బై ఏ అని కూడా అనొచ్చు. ఓకేనా, సరే. నెక్స్ట్ ఇంకొకటి, నెక్స్ట్ కాన్సెప్ట్, లాస్ట్ కాన్సెప్ట్ ఈ చాప్టర్లో. నెక్స్ట్ ట్రిక్స్కి వెళ్ళిపోతాం. ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎన్ అంట, ఏ డివైడ్స్ బి దెన్ ద ఇంటీజర్, ఇక్కడ ఎక్కువగా మనం ఇంటీజర్స్ని యూజ్ చేస్తాం నాన్న. దెన్ ద ఇంటీజర్ క్యూ, ఓకే, ఈ సింబల్ని సచ్ దట్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూ.
ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. ఇక్కడ మనకి b ఈజ్ ఈక్వల్ టు ఏకి వస్తుందా, అది పాజిటివ్ ఇంటీజర్ అని అంటుండు. ఓకేనా. సో ఇక్కడితో మనకి కొంత మ్యాక్సిమం మ్యాథమెటికల్ ఇండక్షన్ రిలేటెడ్ కాన్సెప్ట్ అయితే ఎక్కువగా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ట్రిక్స్కి పోతాను నేను. ఓకే, డైరెక్ట్ అటాక్. ఇంకెక్కడి నుంచి మీకు బోరింగ్ ఏమి ఉండదు, ట్రిక్స్ ఉంటాయి. ఓకేనన్నా. సో ఆ ట్రిక్స్ ఏంటంటే మ్యాథమెటికల్ ఇండక్షన్లో ట్రిక్స్ ఇవి మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మేజర్గా హెల్ప్ అవుతాయి. ఓకేనా. సరే, ఫస్ట్ వన్ ట్రిక్స్కి పోయే ముందు ఒక్కసారి అమ్మ, ఆర్ యూ అండర్స్టాండింగ్? కెన్ ఐ రైట్ నోట్ ఫర్ రివిజన్? అమ్మా, మీరు రివిజన్ చేసుకునేటప్పుడు నోట్స్ రాసుకున్నా పర్వాలేదు నాన్న. ఒకవేళ నోట్స్ రాసుకోలేకపోతే నేను టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వమని చెప్పిన కదా. ఓకే, ఒక్కసారి నా నెంబర్ ఇదిగోండి, 9440345996. ఈ నెంబర్కి ఒక్కసారి టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ పేరు, మీకు ఏపీయా తెలంగాణ ఎవరైనా మెసేజ్ పెడితే టెలిగ్రామ్ యాప్ లింక్ పెడతానన్నా. ఆల్రెడీ టెలిగ్రామ్ యాప్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం మీ దోస్తులకు కూడా ట్రై చేయండి, లింక్ అందులోకి జాయిన్ అవ్వచ్చు. అప్పుడు ఏంటంటే ఈ పీడిఎఫ్, ఈ వీడియోకి రిలేటెడ్ పీడిఎఫ్ నిన్న నేను ఫంక్షన్స్ వీడియో చేసిన 2 hours 1 hour 55 minutesది పీడిఎఫ్ అందులో పంపించిన. అట్లనే ఎవ్రీడే ఒక్కొక్క చాప్టర్కి రిలేటెడ్ ఓకే ఆ వీడియోకి రిలేటెడ్ పీడిఎఫ్ పంపిస్తానన్నా. మీకు అప్పుడు నోట్స్ రాసుకోకపోయినా దాని త్రూ మీరు చదువుకోవచ్చు. ఫార్ములాస్ రివైజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ కూడా మీ దగ్గర ఉన్నవి చేసుకోవచ్చు. లేదు సార్ నేను రన్నింగ్ నోట్స్ రాసుకుంటా అంటే ఇంకా మంచిది, అంటే విచ్ డిపెండ్స్ అపాన్ యువర్ పేషెన్స్ అన్న, మీ ఇష్టం. ఓకే సరే, ఇప్పుడు నేను ఇంకా ఈ నెంబర్ రాయాలని ఏం లేదు, ఆ నెంబర్కి మీరు పంపిస్తే వస్తుంది అని చెప్తున్నా పీడిఎఫ్ కోసము. రైట్ నన్న. నౌ ఐ ఆమ్ గోయింగ్ టు రైట్ ట్రిక్. ఓకే, ఫస్ట్ ట్రిక్ వచ్చేసి ద సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. ఏమడుగుతుండో, ద సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. దీన్ని ఎలా డినోట్ చేస్తారంటే దీన్ని సిగ్మా, యాక్చువల్గా సిగ్మా అనొద్దు, 10th క్లాస్లో సిగ్మా అని చెప్తారు. ఓకే, నమస్తేనన్నా. ఓకే, సిగ్మా అని చెప్తారు, కానీ దాన్ని సమేషన్ n అని రాసుకోవాలి. సో సమేషన్ n ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ n plus 1/2. Sum of first n natural numbers is n into n plus 1/2. అయితే ఈ సమ్మేషన్ nని ఎట్లా రాస్తామంటే ఇదిగో షార్ట్కట్లో 1 + 2 + 3 + అండ్ సో ఆన్ ప్లస్ ఎన్ని షార్ట్కట్లో సమ్మేషన్ n అంటాం. సో దీని ఆన్సరు n into n plus 1/2, n into n plus 1/2. ఓకే, సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ని ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ట్రిక్ వచ్చేసరికి ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. ఏమడిగిండు, ఫస్ట్ దానికి సెకండ్ దానికి డిఫరెన్స్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. దీన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే సమేషన్ n². దాని ఆన్సర్ వచ్చేసమ్మా n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఓకే, సమ్ ఆఫ్ ఫస్ట్ squares of first n natural numbers, that is summation n² is equal to
ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ 2n ప్లస్ 1/6. ఈ స్క్వేర్స్ని ఎట్లా రాస్తామంటే ఇక్కడ రాస్తున్నా 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఇది సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. ఓకే, నెక్స్ట్ పేజ్కి పోతున్నా. ఇంకొక ట్రిక్ రాస్తాను. సో ఇక్కడ మనకి ట్రిక్ 3 ఏంటంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ ట్రిక్ నెంబర్ 3, ద సమ్ ఆఫ్ cubes of first n natural numbers, it is denoted by summation n cube is equal to దీని వాల్యూ n square into n plus 1 whole square by 4. దీన్ని ఇంకొకలాగా కూడా రాసుకోవచ్చు. ఎట్లంటే n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఈ n ఇంటూ n ప్లస్ 1/2 మనకి ఆల్రెడీ ఇంతకు ముందు దాంట్లో వచ్చింది. ఇదిగో n ఇంటూ n ప్లస్ 1/2ని సమ్మేషన్ n అని రాసుకోవచ్చు. ఓకే, దాని లెక్కనే ఇప్పుడు మనం ఇందులో ఇదిగో హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ సమ్మేషన్ n, టోటల్గా హోల్ స్క్వేర్ రాయాలి కానీ ఇట్లా రాయొద్దు, సమ్మేషన్ n స్క్వేర్ అని రాయొద్దు. సరేనా? సమ్మేషన్ n హోల్ స్క్వేరే రాయాలి. ఎందుకంటే మీకు తెలియదు కదా కాన్సెప్ట్, అందుకే చెప్తున్నా. ఒకవేళ తెలిస్తే ఇంకా మంచిది, కన్ఫ్యూజ్ అవ్వద్దని ముందే మీకు చెప్తున్నా. ఓకే, సరే, ఇంకొక ట్రిక్కి వెళ్ళిపోదాం. ట్రిక్ నెంబర్ 4. ఇందులో the sum of first n even positive integers. ఓకేనన్నా? ఏమడుగుతుండో ద సమ్ ఆఫ్ ఫస్ట్ n even positive integers. This is denoted by summation 2n. ఈ సమ్మేషన్ 2n వాల్యూ వచ్చేసి n ఇంటూ n ప్లస్ 1. ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ డినోటెడ్ బై సమ్మేషన్ 2n. ఎందుకంటే n ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్స్ని 2n సమ్మేషన్ 2nతో డిఫైన్ చేస్తామన్నమాట. దాని ఆన్సర్ వచ్చి n ఇంటూ n ప్లస్ 1. సరే, ఇంకొక ట్రిక్కి వెళ్ళిపోదాం నాన్న. ద sum of first n odd positive integers. ఇంతకుముందు ఈవెన్ అయిపోయింది, ఇప్పుడు ఆడ్కి వచ్చేసినాం. n ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్, ఆడ్ ఇంటీజర్స్ని 2n-1తో డిఫైన్ చేస్తాం. సో సమ్ అన్నాడు కాబట్టి సమ్మేషన్ 2n-1. దీని వాల్యూ వచ్చేసి n స్క్వేర్. ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్ సమ్మేషన్ 2n-1 ఈక్వల్స్ టు n స్క్వేర్. ఓకే, సో ఇంకొక ట్రిక్ పోదాము. డైరెక్ట్ అటాక్. సమ్మేషన్ n ఇంటూ n ప్లస్ 1 వాల్యూ కావాలి అంటే, సమ్మేషన్ n ఇంటూ n ప్లస్ 1 వాల్యూ కావాలి అంటే n ప్లస్ 1 n ప్లస్ 2 డివైడెడ్ బై 3. ఓకే, ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిక్స్ అన్న. సమ్మేషన్ n ఇంటూ n ప్లస్ 1 వాల్యూ ఫైండ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది, ఎక్కువ లెందీ టైం అవుతుంది, బట్ ఇది యూజ్ చేయాలి. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2/3. ఓకేనా? సో దీనికి ఇంకొక పేజ్కి వెళ్ళిపోతున్నా నేను, ఎందుకంటే అన్నీ ఒకటే దాంట్లో ఇరికిచ్చి రాస్తే మీకు అర్థం కాదు కాబట్టి. సో ఇంకొక ట్రిక్ వచ్చేసరికి 7th నెంబరు 8th నెంబరు కంటిన్యూషన్ నెంబర్ రాసుకోండి. ఓకే, సమ్మేషన్
n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 వాల్యూ మనకి కావాలి అనుకోండి. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 ఇంటూ n ప్లస్ 3 బై 4. మీకు ఒక ట్రిక్ చెప్పిన, ఈడ n+2 వరకు ఉంది కదా, ఇంకొకటి ఇంక్రీజ్ చేయండి, n+3 అవుతుంది. ఈ 3 తర్వాత నెంబర్ ఏముందో అది డినామినేటర్లో 4 రాయండి. కావాలంటే ఇందాక దాంట్లో ఒక ట్రిక్ చూపిస్తుంది. n ఉంది, n+1 ఉందా, దీనికి ఇంకొకటి కలిపేసినాం, ఐ మీన్ n+2 తర్వాత 3 వచ్చేసింది. సో చూడండి ఎంత ఈజీగా ఉందో ట్రిక్. సో కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి 8th ట్రిక్, ఏ ప్లస్ ఏ ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ 2d ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్. అప్ టు n టర్మ్స్. అప్ టు n టర్మ్స్ వాల్యూ మనకి కావాలి అంటే వెరీ ఈజీ అమ్మ. n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇది ఏపీ రిలేటెడ్ వాల్యూకి. ఏ ప్లస్ డి ప్లస్ 2d అంటే ఏపీ రిలేటెడ్ వాల్యూస్. ఓకే, దాని ఆన్సర్ వచ్చి n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. నెక్స్ట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ రిలేటెడ్ వస్తుంది నాన్న. సో ఇవి మనం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. 10th క్లాస్లో కూడా వచ్చినాయి ఏపీ జీపీ. ఐ థింక్ సో మీకు ఒక రిమూవ్ అయితే, ఐ మీన్ డిలీట్ అయితే కూడా మనం నేర్చుకోవాలి. కాన్సెప్ట్ అయితే హెల్ప్ అవుతుంది నాన్న. వేరే చాప్టర్స్కి ఏ ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ సో ఆన్ అప్ టు n టర్మ్స్. దీని వాల్యూ కావాలి అంటే ఏ ఇంటూ r⁻n పక్కన -1 డివైడెడ్ బై r-1. ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్కి రిలేటెడ్. ఓకే, ఇంకా వన్ మోర్ ట్రిక్ నెంబర్ 10. 1/a ఇంటూ a ప్లస్ డి ప్లస్ 1/a ప్లస్ డి ఇంటూ a ప్లస్ 2d ప్లస్ 1/a ప్లస్ 2d ఇంటూ a ప్లస్ 3d అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్. వాల్యూ మనకి కావాలనుకోండి ఈజ్ ఈక్వల్స్ టు n డివైడెడ్ బై a ఇంటూ a ప్లస్ nd. ఇది హార్మోనిక్ ప్రోగ్రెషన్ రిలేటెడ్. హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకేనా. సో ఈ 10 ట్రిక్స్ చాలా 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 హెల్ప్ అవుతాయి. ఓకే, కాబట్టి మీరు ఏం చేయాలంటే మంచిగా మళ్ళొకసారి మీరు రివైజ్ చేసుకోండి. వీడియోని గో బ్యాక్ అని చేసి మళ్ళీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే అమ్మ, ఒకసారి మెసేజ్ పెట్టండి అర్థమవుతున్నాయా లేవా. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో మీరు వినకపోతే కొంచెం డిఫికల్టీ అనిపిస్తుంది, కానీ డిఫికల్ట్ అయితే కాదు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి చాప్టర్ ఫుల్ ఉంది కాబట్టి అయితే కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. ఓకే, ఐ మీన్ మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నాకు తెలియదు కదా, అందుకే చెప్పేస్తున్నా. ఐదర్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, దిస్ చాప్టర్ ఈజ్ వెరీ ఈజీ అండ్ హెల్ప్ఫుల్. అమ్మ వీడియో అయిపోలేదు, నన్న ఫ్రెండ్స్ వెళ్ళిపోయినట్టున్నారు. సో నెక్స్ట్ ఐ కెన్ గో టు ప్రాబ్లమ్స్. అయితే మీకు ఒకసారి చూపిస్తా అని చెప్పినా కదా, నన్ను ఒక్క నిమిషం చూపిస్తాను. ఇట్లా యూట్యూబ్లోకి పోవాలి. ఇది యాక్చువల్గా నా ఛానల్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. మీరు ఇట్లా యూట్యూబ్లో ఎయిమ్స్ డేట్ టు సక్సెస్ అని టైప్ చేయాలి.
aims to సక్సెస్ ఇట్లా టైప్ చేసినాం అనుకోండి, నా ఛానల్ వచ్చేస్తుంది. ఇదిగో ఇట్లా ఇది క్లిక్ చేయాలి. ఓకేనా. వచ్చిన తర్వాత మనకి ఇట్లా కమ్యూనిటీ ట్యాబ్ అని వస్తుంది నాన్న. ఈ కమ్యూనిటీ ట్యాబ్లో ఇదిగో చూడండి, ఇట్లా జాయిన్ అవ్వమని చెప్పిన. ఓకే, ఇదిగో ఈ వైజ్గా మీకు ఏ డే ఏ చాప్టర్ పెడుతున్నాను అనేది ఉన్నది. ఓకే, సో కాన్సెప్ట్ వైజ్ ఇంకా ప్రాబ్లమ్స్ కూడా నేను చెప్తాను. ఓకే, సో ఇంక ఇప్పుడు మనం మన లైవ్లోకి వెళ్ళిపోదాం నాన్న. జస్ట్ అది చూపించే దాని గురించే చూపిస్తున్నా మీకు. మీకు కూడా తెలియాలి కదా ఏ చాప్టరు ఏ డే వస్తుంది అనేది తెలియాలి కాబట్టి మీకు అది చూపించిన. ఓకే, సరే. ఇప్పుడు మ్యాథమెటికల్ ఇండక్షన్ చాప్టర్లో ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ సమ్ ప్రాబ్లమ్స్. అన్నీ చెప్పలేకపోయినా మ్యాక్సిమం కాన్సెప్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ విత్ ట్రిక్స్ తోటి ప్రాబ్లమ్స్ చెప్తాను. ఓకే, వినండి మంచిగా, కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ ప్రాబ్లం ఏం అడుగుతాడంటే, ద nth టర్మ్ ఆఫ్, ఇక్కడ 1 into 3 అని రీడ్ చేయాలి, 1.3 అని రీడ్ చేయొద్దు. 1 into 3 + 4 into 7 + 7 into 11. ఓకే, మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఇందులో ఇస్తాడు. ఓకేనా. ఆప్షన్స్ ఏమేమి ఇస్తాడంటే, యాక్చువల్గా నేను కొన్ని ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ అని ఉంటుంది, అవి నేను చెప్తాను. ఓకే, అందుకని దాన్ని OVM అని పెడతాను. సెకండ్ ఆప్షన్ 3n+1 into 2n+1, 3n-1 into 4n-1. డి అనేది నన్ అనేది ఇచ్చిండు. సో ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్లో 1 into 3, 4 into 7 + 7 into 11 అనే దానికి షార్ట్ కట్ చెప్తాను. డైరెక్ట్గా షార్ట్ కట్ యూజ్ చేయొచ్చు ఆబ్జెక్టివ్ మెథడ్కి. దాని తర్వాత IPE మెథడ్ కూడా చేసుకోవచ్చు. నేనేమంటా అంటే, ఫస్ట్ n = 1. మన IPEలో స్టార్టింగ్ ఇప్పుడు వీడియోలో కూడా చెప్పిన కదా ట్రిక్ ఏంటిది, S(1) is true, అట్లా 1 belongs to A కాబట్టి n = 1. ఈ 4 ఆప్షన్స్, ఇది 3 ఆప్షన్స్ ఏదో ఒక దాంట్లో వెరిఫికేషన్ మెథడ్ OVM. ఓకే, n = 1. ఫస్ట్ అయితే నేను ఆప్షన్ ఏ కన్సిడర్ చేస్తానన్న, 3n-2 into 4n-1. n బదులు 1 రాస్తే 3 into n బదులు 1 -2 into 4 into n బదులు 1 -1. 3 1s are 3 -2, 3 -2 1 అవుతుంది. ఇంటూ 4 1s are 4 -1 3. 1 into 3 is 3. సో ఇది 3 వచ్చింది కదా. అయితే మనకి వచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ వన్ ఏమున్నది, 1 into 3. దీనికి మ్యాచ్ అయింది కదా, 1 into 3 is 3 కదా. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. సార్ మీకు డౌట్ సార్ అంటారు పిల్లలు. ఆప్షన్ ఏ రాకపోతే నెక్స్ట్ ఆప్షన్ బికి పోండి, ఆప్షన్ బి రాకపోతే ఆప్షన్ సి. ఒకవేళ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి రాకపోతే డి నన్ను ఉందనుకోండి, నన్నని మనం టిక్ చేయాలి. ఓకేనా. చూడండి నన్ను ఎంత బాగుందో. సో ఇట్లనే ఇంకొక క్వశ్చన్కి వెళ్దాము. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. నెక్స్ట్ పేజ్కి పోతా. మ్యాక్సిమం నేను ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క క్వశ్చనే చెప్తాను, మళ్ళీ సగం సగం ఎందుకు. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి nth టర్మ్, మళ్ళీ ఇక్కడ కూడా nth టర్మ్ ఆఫ్ 1 + 3 + 6 + 10 అండ్ సో ఆన్. ఇది ఇచ్చిండు క్వశ్చన్లో. 1 + 3 + 6 అండ్ సో ఆన్. అయితే మనకి ఇందులో ఆప్షన్స్ ఇస్తాడన్న, ఆప్షన్స్ తోటి మనం చేయటం ఈజీ వస్తుంది. ఆప్షన్ ఏ n into
n ప్లస్ 1 ఇచ్చిండు. ఆప్షన్ బి n ఇంటూ n ప్లస్ 1 బై 2. ఆప్షన్ సి 2n ప్లస్ 1. ఆప్షన్ డి నన్. ఓకే, ఇప్పుడు ఈ ఆప్షన్స్లో నుంచి మనము ఒక ఆప్షన్ అయితే రైట్ రావాలి. నేను ఆ షార్ట్కట్ అంటే ఆప్షన్ వెరిఫికేషన్ మెథడు. ఓకే, జస్ట్ ఆప్షన్స్ని బట్టే మనం ఆన్సర్ని వచ్చేలాగా చేయాలి. అయితే మనం ఏది మ్యాక్సిమం n=1 సబ్స్టిట్యూట్ చేయాలి ఆప్షన్స్లో. సరే, ఆప్షన్ ఏలో మన దగ్గర ఏమున్నది, n ఇంటూ n ప్లస్ 1 ఉన్నది. ఇందులో n బదులు 1 రాస్తే 1 ఇంటూ 1 ప్లస్ 1 1 ఇంటూ 1 ప్లస్ 1 అంటే 2. 1 ఇంటూ 2 ఈజ్ 2. ఈ వాల్యూ ఇక్కడ ఫస్ట్ దానికి ఈక్వలా, కాదు, నాట్ ఈక్వల్స్ టు 1. అంటే ఆప్షన్ ఏ రైట్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ బికి వెళ్దాం. ఆప్షన్ బి ఏమున్నదిరా, n ఇంటూ n ప్లస్ 1 బై 2. అయితే n ఇంటూ n ప్లస్ 1 చేస్తే 2 వచ్చింది కదా. యాక్చువల్గా అయితే మనం సబ్స్టిట్యూట్ చేయాలి, ఆల్రెడీ ఇక్కడే చేసినాం కాబట్టి. n ఇంటూ n ప్లస్ 1 వాల్యూ 2 వచ్చింది కాబట్టి మళ్ళీ చేస్తలే, 2 డివైడెడ్ బై 2. 2 1 జర్ క్యాన్సిల్డ్ 1. ఈ 1 ఈడున్న ఫస్ట్ వాల్యూ 1కి ఈక్వల్ అయింది కాబట్టి, సో మ్యాచింగ్ అయింది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ ఆప్షన్ బి రైట్ కావాలి, సాటిస్ఫై కావాలి, సికి వెళ్ళిపోవాలి. అట్లా ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ తోటి చేస్తే మనకి టైం సేవింగ్ మెథడ్ అవుతుంది. ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ మనం నేర్చుకునేదానికి చాలా అవకాశం ఉన్నది. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లంకి పోతున్నా. థర్డ్ ప్రాబ్లం అంట. ఇందుట్లో ఇట్లా మనం ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ షార్ట్ కట్స్ తోటి చేస్తే టైం మిగులుతుంది అన్న, నేర్చుకోండి. నేను నా దగ్గర ఉన్న కొన్ని క్వశ్చన్లు అయితే చెప్తున్నా, మిగతా మీరు ట్రై చేయండి. ఓకేనా. అన్ని ప్రాబ్లమ్స్ చెప్పాలి అంటే నో వన్ కెన్ సే, నో వన్ కెన్ కంప్లీట్. బట్ మీరు ఏం చేస్తారంటే ఈ కాన్సెప్ట్ నేను ఎట్లయితే చెప్తున్నానో అలా కాన్సెప్ట్ మీరు యూజ్ చేసి ఇంకా ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. సరే, దీంట్లో ఆప్షన్ ఏ వచ్చేసి 4n-1 ఇచ్చిండు. ఆప్షన్ బి వచ్చేసి n² ప్లస్ 2n ఇచ్చేసిండు. ఆప్షన్ సి n² ప్లస్ n ప్లస్ 1. ఓకేనా. ఆప్షన్ డి వచ్చేసి n² ప్లస్ 2. అయితే కొన్ని ఆప్షన్స్ ఏమంటారు, సేమ్ టు సేమ్ మ్యాచ్ అవుతాయి. ఓకే, సేమ్ టు సేమ్ మ్యాచ్ అవుతాయి. అలాంటిదే ఈ ప్రాబ్లం కూడా. సరే, ఫస్ట్ అయితే ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ n=1కు పోదాం. ఆప్షన్ ఏ ఏమున్నదిరా, 4n-1. అప్పుడు n బదులు 1 రాస్తే 4n-1. 4 1 జర్ 4 -1 3. ఇప్పుడు చూడండి, దీనికి కూడా అదే వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ n² ప్లస్ 2n. ఇలాంటి సిచ్యువేషన్లు ఏం చేయాలో చెప్తానన్న. n² అంటే 1² ప్లస్ 2 ఇంటూ n అంటే 1. 1 2 జర్ 2 ప్లస్ 1 3 వచ్చింది. చూడండి, ఇవి రెండు మ్యాచ్ అయినాయి. ఇంకా ఆప్షన్ సి కూడా n² ప్లస్ n ప్లస్ 1. అప్పుడు n² అంటే 1² ప్లస్ 1 ప్లస్ 1. 1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 3. అన్నీ ఈక్వల్ వచ్చినాయి. ఇంకొకటి ఆప్షన్ డి కూడా n² ప్లస్ 2. n బదులు 1 అనుకున్నాం కదా. 1² ప్లస్ 2. 1 ప్లస్ 2 ఎంత, 3. ఆల్ ఆప్షన్స్ ఆర్ సేమ్ ఆన్సర్. ఆల్ ఆర్ సేమ్ ఆన్సర్. అప్పుడు మనం ఐడెంటిఫై చేయటం కష్టం కదా. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం కొంచెం ట్రిక్ని ఫాలో చేసుకోవాలి. అది ఎట్లా అంటే, ఫస్ట్ జనరల్ మెథడ్కి పోవాలి. ఇలా ఉన్నప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లం 3 ప్లస్ 7 ప్లస్ 13 ప్లస్ 21 ఉంది కదా, అండ్ సో అని పెట్టుకో. అయితే ఈ 3ని మనం ఏం చేయొచ్చు, 1 ప్లస్ 1 ప్లస్ 1 రాసుకోవచ్చా? ఎస్. 1 ప్లస్ 1 ప్లస్ 1 ఎంతరా, 3. తర్వాత 1 ప్లస్ 7 ఎట్లా రాసుకుంటాం, 1 ప్లస్ 2 ప్లస్ 4 రాసుకోవచ్చు. 13 ఏం రాసుకోవచ్చమ్మా, 1
ప్లస్ 3 ప్లస్ 9. అంటే ఎప్పుడైనా మోర్ దాన్ వన్ ఆప్షన్ ఈక్వల్ వస్తే కొంచెం జనరల్ మెథడ్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ వచ్చేసి 1 ప్లస్ ఈ 1ని 1 స్క్వేర్ పెట్టిన, లైక్ దట్ 1 ప్లస్ 2 ప్లస్ 4ని 2 స్క్వేర్ పెడుతున్నా, ప్లస్ 1 ప్లస్ 3 ప్లస్ 9ని 3 స్క్వేర్ పెట్టిరా. అయితే ఈ 1 బదులు 1 అట్లనే ఉంటుంది. ఇక్కడ 1 2 3 అండ్ సో అని పోతుంది కాబట్టి అది n అవుతుంది. ఓకే, తర్వాత 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో అని దేనికి పోతుంది, n స్క్వేర్. ఇప్పుడు చెప్పండి, 1 ప్లస్ n స్క్వేర్ లేదా n స్క్వేర్ ప్లస్ జనరల్ మెథడ్కి పోవాలి. కాబట్టి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇట్లానే వస్తూ ఉంటాయి. కాబట్టి అప్పుడు మీరు ఇలా ఫాలో అవ్వండి. ఓకే, సో అర్థమైంది అనుకుంటానన్నా. ఓకే, చూడండి, అప్పుడప్పుడు కూడా మనకి ట్విస్టీ క్వశ్చన్లు అయితే వస్తూ ఉంటాయి. ట్విస్టీ క్వశ్చన్స్ కూడా వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా మనం ప్రాక్టీస్ చేస్తే చాలు. మెసేజ్ పెట్టండి అన్న, సెండ్ మీ మెసేజ్. హౌ ఈజ్ ద ప్రాబ్లమ్? ఆర్ యూ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్? యువర్ వీడియో ఈజ్ లాగింగ్. అమ్మ, అందరికీ వీడియో లాగింగే అవుతుందా? క్లియర్గా లేదనన్నా. సో ఇట్లా మనం కొన్ని చేసుకుంటూ వెళ్ళినాం అనుకోండి, ఆన్సరు ఈజీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ప్రాబ్లంకి పోదాము. ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, nth టర్మ్ ఆఫ్, అంటే ఎన్ని క్వశ్చన్స్ nth టర్మ్ అడుగుతున్నారని మీరు అనుకోవచ్చు. మేజర్గా nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయటమే మనకి కొంచెం టైం పడుతుంది. సో 4 ప్లస్ 13 ప్లస్ 28 ప్లస్ 49 అండ్ సో ఆన్. దీనికి మనము nth టర్మ్ ఫైండ్ చేయాలి. ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఫస్ట్ వన్ 3n² ప్లస్ 1, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 2n² ప్లస్ 1, థర్డ్ వన్ వచ్చేసి 3n² మైనస్ 1, ఫోర్త్ వన్ వచ్చేసి 3n² ప్లస్ 2. ఈ 4 ఆప్షన్స్లో నేను ఫస్ట్ షార్ట్కట్ ఏంటంటే ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్. ఏంటిది? n ఈజ్ ఈక్వల్స్ టు 1. చెక్ చేద్దాం ఫస్ట్ వస్తుందో రాదో. ఓకేనా? ఆప్షన్ ఏ మన దగ్గర ఏమున్నది, 3n² ప్లస్ 1 ఉన్నది. ఆప్షన్ ఏ 3n² ప్లస్ 1. 3 ఇంటూ n బదులు 1 స్క్వేర్ ప్లస్ 1, 3 1 జర్ 3 ప్లస్ 1 ఎంతరా 4. ఈ 4 అనేది ఫస్ట్ వాల్యూకి మ్యాచ్ అయింది. అంటే మన ఆన్సర్ ఏ అనేది రైట్. అయితే మీకు డౌట్ వస్తుంది, సార్ నేను ఇంకొక ఆప్షన్ బి కూడా చెక్ చేస్తాను అని అనొచ్చు. ఓకే, డన్, వెరీ గుడ్, చెక్ చేద్దాం. ఎందుకంటే మనకి ఎగ్జామ్కి వెళ్ళకముందే ఈ డౌట్స్ వచ్చినాయి అనుకోండి, ఇంకా బెటర్. 2 ఇంటూ n దగ్గర 1 స్క్వేర్ ప్లస్ 1, 2 1 జర్ 2 ప్లస్ 1 ఎంతరా 3. మ్యాచ్ అయిందా? అవ్వలేదు. అట్లనే ఆప్షన్ సి ఏంటది, 3n² మైనస్ 1. 3 ఇంటూ n బదులు 1 పెడితే స్క్వేర్ మైనస్ 1, 3 1 జర్ 3 మైనస్ 1 ఎంత 2. మ్యాచ్ అవ్వలేదు. ఇంకా ఆప్షన్ డి వచ్చేసరికి 3n² ప్లస్ 2. 3 ఇంటూ n దగ్గర 1 పెడితే
స్క్వేర్ ప్లస్ 2, 3 1 జర్ 3 ప్లస్ 2 5. మ్యాచ్ అయిందా? అవ్వలే. ఓన్లీ ఆప్షన్ ఏ ఒక్కటే మ్యాచ్ అయింది. చూడండి నన్న, అంటే ఎక్కువ క్వశ్చన్స్ ఇదిగో ఇట్లనే డైరెక్ట్గా వస్తాయి. ఎప్పుడన్నా ఒక ప్రాబ్లము ఇట్లా మనకి ట్విస్ట్ చేస్తుంది. ట్విస్ట్ చేసినప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా ఇట్లా యూజ్ చేసుకుంటూ చేయాలి. ఓకే, సో మ్యాక్సిమం అర్థమైంది అనుకుంటున్నానన్న. సో ఇంకొక ప్రాబ్లంకి వెళ్ళానా? ఇంకొక క్వశ్చన్, 5th క్వశ్చన్. ఓకే, ద సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అంటాడు. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్. అయితే ఆ సిరీస్ ఇస్తాడు ఏంటంటే 2 + 8 + 14 + అండ్ సో ఆన్. అయితే ఇప్పటి వరకు మనం చేసింది nth టర్మే. ఇప్పుడు సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అనేది అడుగుతుండు. సరే, ఫస్ట్ వాల్యూ ఆప్షన్స్ రాసుకుందామా? వెరీ గుడ్, ఆప్షన్స్ రాసుకోవాలి. 3n² + n. ఆప్షన్ బి వచ్చేసరికి 3n² - n. ఆప్షన్ సి వచ్చేసరికి 2n² + 1. ఆప్షన్ డి 2n² - 1. ఇట్లా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చిండు. ఇది ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ రాదు నన్న, షార్ట్ కట్. అయితే ఫస్ట్ టర్మ్ ఏ = 2. ఓకేనా? తర్వాత కామన్ డిఫరెన్స్ డి = 8 - 2. కామన్ డిఫరెన్స్ సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, దట్ ఈస్ 8 - 2 = 6. అట్లనే 6, 14 - 8 ఈజ్ 6. అంటే డి వాల్యూ మనకి 6 వచ్చేసింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా మీకు డౌట్ వస్తుంది. ఇవే మనకి ఇప్పుడు మేజర్గా యూజ్ అయ్యే వాల్యూస్. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అడిగిండు. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ వచ్చేసి ఫార్ములా n/2 × 2a + n - 1 × d. ట్రిక్స్లో చెప్పిన కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ట్రిక్స్లో చెప్పిన ఈ ఫార్ములాని ట్రిక్లో చెప్పిన కాబట్టి ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్కి ఎన్ అంటే మనకు తెలియదు, అట్లనే రాసుకోవాలి. ఇంటూ 2 × ఏ అంటే 2 ప్లస్ ఎన్ అంటే తెలియదు -1 ఇంటూ డి ఎంత వచ్చిందిరా 6 వచ్చింది, రాసుకోండి. సో n/2 × 2 × 2 4 ప్లస్ 6ని లోపలికి మల్టిప్లై చేస్తే 6 × n 6n - 6 1 6. సో n/2 × 6n అట్లనే రాసుకోండి. ఓకే, 4లోంచి 6 పోవాలి అంటే ఫస్ట్ స్మాల్ నెంబర్ మైనస్ బిగ్ నెంబర్ మైనస్ అండ్ టేక్ రివర్స్. 6 - 4 ఈజ్ 2. సో ఇక్కడ 2 కామన్ తీసుకోవచ్చు న్యూమరేటర్లో. అప్పుడు n ఇంటూ ఇక్కడ 2 కామన్ తీస్తే 2 3 6. సో 3n - 1/2. ఇప్పుడు ఈ 2 ఇంకా 2 క్యాన్సిల్ అయిపోయి n ఇంటూ 3n - 1. యాక్చువల్గా మనకి ఆప్షన్స్లో ఇట్లా లేకుండే, దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సర్ ఉంది. n లోపల మల్టిప్లై చేస్తే n × 3n 3n² - n × 1 n. సో ఆప్షన్ బికి మ్యాచ్ అయింది. సో ఇట్లా కొన్ని చేయాల్సి వస్తుంది నాన్న. nth టర్మ్ ఫైండ్ చేసే ప్రొసీజరు, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ చేసే ప్రొసీజరు. సో ఇట్లా మీరు కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్ ఉందా? మెసేజ్ పెట్టుండి. సమ్ టైమ్స్ బ్లర్. ఓకేనన్నా? సో నౌ ఐఎమ్ గోయింగ్ టు న్యూ ప్రాబ్లం. ఇంకొక క్వశ్చన్కి పోతున్నానన్నా. సో ఇట్లా మనం ఈజీగా కొన్ని క్వశ్చన్స్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్ని మనము ఫాలో అయినామా 100% మనకి క్వశ్చన్స్ ఎన్నైనా చేయవచ్చు. ఓకే, అయితే ఇంకొక ట్రిక్కీ క్వశ్చన్కి పోదాం.
nth టర్మే అడుగుతున్నాడు క్వశ్చన్కి. ద nth టర్మ్ ఆఫ్, ఐ థింక్ సో ఇది మనకి ఐపీలో ఉన్నట్లుగా ఉన్నది. ఎస్, ఐపీలో ఉన్నది. 1 క్యూబ్ బై 1 ప్లస్ 1 క్యూబ్ బై 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ బై 1 ప్లస్ 2 ప్లస్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ బై 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్. చూద్దాం ట్రిక్ వస్తుందో రాదో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఆప్షన్ ఏ ఏమి ఇచ్చిండంటే n+1/4. ఆప్షన్ బి n+n+1/2. ఆప్షన్ సి n+1/6. ఆప్షన్ డి n+1/4. ఐ థింక్ సో ఇక్కడ కూడా మనకి సేమ్ ఆప్షన్ రిపీట్ అయ్యేది మేబీ ఛాన్స్ అయితే ఉంది అనుకుంటున్నా. సో మనం ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్కి పోదాం. n=1. ఓకేనా, n=1. ఆప్షన్ ఏకి పోతే 1+1/4. n బదులు 1 రాస్తే 1+1 2, 2/4 వచ్చేసరికి 2 1 2 2 1/2. ఈ 1/2 ఈడ 1 క్యూబ్ అంటే 1, 1/1 అంటే 1 వస్తుంది. దీంతో మ్యాచ్ అవ్వలేదు. ఆప్షన్ బికి వెళ్తే ఆప్షన్ బి n+n+1/2 ఉన్నది. అంటే n దగ్గర 1 రాసుకోవాలి. 1 × 1+1 2 అవుతుంది బై 2, 2 క్యాన్సిల్ 1. ఇది దీనికి మ్యాచ్ అయింది. చూద్దాం ఇంకా వేరేది ఏమైనా వచ్చే ఛాన్స్ ఉన్నదేమో. అప్పుడే ఆప్షన్ బికి ఫిక్స్ అయిపోవద్దు. ఇంకా ఆప్షన్ సికి పోతే n+1/2/6 అంటుండు. n బదులు 1 రాస్తే 1+1/2/6. 1+1 ఎంత 2, 2/6. 2² అంటే 4/6. 2 2 2 3 సో మ్యాచ్ అవ్వలేదు కాబట్టి దాన్ని వదిలేసేయండి. నా ఆప్షన్ డి చెక్ చేస్తున్నా. ఆప్షన్ డి వచ్చేసరికి n+1/4 ఉన్నది. n బదులు 1 రాస్తే 1+1/4. 1+1 2 అవుతుంది. 2²/4 అప్పుడు 2² అంటే 4/4 అంటే 1. ఇది కూడా మ్యాచ్ అయింది. చూడండి అన్న, మరి ఆప్షన్ బి ఆప్షన్ డి రెండు వచ్చినాయిగా, మరి అప్పుడు ఏం చేయాలి? ఓకేనా. సో అప్పుడు ఇలా వచ్చినప్పుడు మనము జనరల్ మెథడ్ని యూజ్ చేయాలి. జనరల్ మెథడ్ని యూజ్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేద్దామంటే న్యూమరేటర్ ఈజ్ రిలేటెడ్ టు till it is going up to n³. 1 cube plus 2 cube plus 3 cube plus and so on plus n³. ఆల్రెడీ మనకి ట్రిక్ 3 అనుకుంటా. ఇది ట్రిక్ 3లో 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n³ వాల్యూ వచ్చేసి n² × n+1/4 వస్తుంది. అట్లనే డినామినేటర్కి వచ్చేసరికి ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్ అప్ టు 1 + 2 + 3 + అండ్ సో ఆన్ ప్లస్ n. ఓకే, ఇది కూడా ట్రిక్ 1. సో దీని ఆన్సర్ వచ్చేసరికి n × n+1/2. అయితే మనకి క్వశ్చన్లో ఇచ్చింది దీన్ని డివైడ్ చేయాలి. న్యూమరేటర్ బై డినామినేటర్ అంటే n² × n+1/4. ఓకే, డివైడెడ్ బై డినామినేటర్ వాల్యూ n × n+1/2. ఇక్కడ ఒక n పోతుంది. ఓకే, ఇంకొక n+1 పోతుంది. ఓకే, ఇంకా 2 1 2 2 పోతుంది. n² ఒక n మిగిలింది. n+1/2 ఒక n+1 మిగిలింది బై 2. మరి n × n+1/2 ఈ ఆప్షన్ ఎక్కడున్నది? ప్రీవియస్ దాంట్లో చూద్దాం. ఆప్షన్ బిలో ఉన్నది. సో ఆప్షన్ డి అనేది మనము మ్యాచ్ చేయొద్దు. అకార్డింగ్ టు ద కాన్సెప్ట్ ఇట్ ఈజ్ నాట్ మ్యాచింగ్. ఓన్లీ n × n+1/2 ఈజ్ మ్యాచింగ్. ఓకే,
కానీ ఐపీఈలో మనకి n+1² వస్తుంది. ఇక్కడ మనము nth టర్మ్ని ఇప్పుడు రెండు తీసుకోవచ్చులే, కానీ యాక్చువల్గా మనం ట్రిక్ తోటి చేస్తే మనకి ఏదొచ్చింది దాన్ని మనం యూజ్ చేయాలి. ఓకేనన్నా, ఆప్షన్కి రిలేటెడ్ మనము యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇట్లా మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో కొన్ని ప్రాబ్లమ్స్ ఇట్లా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అన్నీ చెప్పడం కష్టం కాబట్టి నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ ఏమైనా ఉన్నాయేమో చూస్తున్నా, కొంచెం ట్రిక్కీగా చేసే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో అని. ట్రిక్కీ క్వశ్చన్స్ చెప్పటం బెటర్ కదా. సో వాటి గురించే కొన్ని క్వశ్చన్స్ సెర్చ్ చేసుకుందాం. అంటే ఎక్కువ టైం వేస్ట్ కాకుండా మనకి యూజ్ అయ్యేవి తీసుకోవటం బెటర్ అని నా ఒపీనియను. సో now I am moving to next page. క్వశ్చన్ నెంబర్ 7, 8 ఉంటుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్తో పని లేదు. క్వశ్చన్ ఇంపార్టెంట్. 1³ + 2³ + 3³ అండ్ సో ఆన్ ప్లస్ 100³ వాల్యూ k² అని ఇచ్చిండు. ఓకేనా, దెన్ k = how much? k = how much? ఆప్షన్స్ ఏమి ఇచ్చినాడంటే 101100. ఆప్షన్ బి వచ్చేసరికి 5000. ఆప్షన్ సి వచ్చేసరికి 5050. ఆప్షన్ డి వచ్చేసరికి 1010. ఓకే, ఇలా ఇచ్చినాడు కాబట్టి మనం ఇక్కడ నుంచి షార్ట్ కట్కి పోదాం. ఐ మీన్ కాన్సెప్ట్ రిలేటెడ్ ఏమొస్తుంది, 1³ + 2³ + 3³ అండ్ సో ఆన్ ప్లస్ 100³ అంటే మనకి ఇది సమ్మేషన్ n³ లాగా ఉన్నది. దాని ఆన్సర్ k² అని ఇచ్చిండు. అంటే రైట్ సైడ్లో k² తోటి మనకేం ప్రాబ్లం లేదు. సమ్మేషన్ n³ అంటే ఫార్ములా n² × n+1² దీని వాల్యూ k². బట్ n బదులు ఇక్కడ ఎంత ఇచ్చినాడు, 100 ఇచ్చిండు. సో n బదులు 100 సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, 100² × 100+1² = k². k² రాసేసిన. దీన్ని స్క్వేర్లో ఉంది కాబట్టి ఈ 100² × 100+1 101 టోటల్గా /2 టోటల్గా హోల్² పెట్టిన. ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, 2 1 = 250 అని. ఇంకేం మిగులుతుంది, 50 × 101 ఉంటుంది. 50 × 101 ఇంకా హోల్² ఉంటుంది. ఓకేనా, 50 × 101ని మల్టిప్లై చేస్తే 5050 వస్తుంది. ఇప్పుడు స్క్వేర్ పోయింది కదా, ఓన్లీ k = 5050. ఆప్షన్ సికి మ్యాచ్ అవుతుంది. చూడండి అన్న ఎంత ఈజీగా వచ్చేసిందో. సో ఇదే కాన్సెప్ట్ రిలేటెడ్ ఇంకొక క్వశ్చన్ ఏమన్నా ఉందేమో చూద్దాం. ఈజీగా ఉంది కాబట్టి మంచిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. సో కొంచెం మీ దగ్గర ఉన్న బుక్స్కి రిలేటెడ్ క్వశ్చన్లు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. 4³ + 5³ + 6³ అండ్ సో ఆన్ ప్లస్ 10³ అంటుండు. ఓకే, దీంట్లో కూడా ఆప్షన్స్ ఇచ్చిండు. ఫస్ట్ 1 2 3 5 8, నెక్స్ట్ 2 9 8 9, నెక్స్ట్ 2 4 4 7, నెక్స్ట్ 1 9 0 5. ఓకే, సో ఇప్పుడు వీటిల్లో మనకి
4³ ప్లస్ 5³ ప్లస్ 6³ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 10³ కానీ మన దగ్గర స్టార్టింగ్లో ఈ ప్రీవియస్ క్వశ్చన్కి రిలేటెడ్ ఇప్పుడు ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్కి రిలేటెడ్ 1 నుంచి స్టార్ట్ అయింది. 1³ ప్లస్ 2³ ప్లస్ 3³ అండ్ సో ఆన్ n³ ఇట్లా రాసుకోవచ్చు సమ్మేషన్ n³ అని. కానీ ఈ ప్రాబ్లంలో మనకి 1³ ప్లస్ 2³ ప్లస్ 3³ అనే వాల్యూ లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేయాలి. గివెన్ ప్రాబ్లంకి 1³ ప్లస్ 2³ ప్లస్ 3³ దీన్ని యాడ్ చేసినాం ఎందుకంటే ఇక్కడ లేదు కాబట్టి, ప్లస్ 4³ ప్లస్ 5³ ప్లస్ 6³ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 10³ ఇక్కడ యాడ్ చేసినాం కాబట్టి మళ్ళీ మైనస్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. మైనస్ 1³ ప్లస్ 2³ ప్లస్ 3³ ఆప్షన్లో ఫార్ములాకి రిలేటెడ్గా ఏమి లేదో అది యాడ్ అండ్ సబ్ట్రాక్ట్. ఇప్పుడు ఇదంతా కలిపితే సమ్మేషన్ n³ అవుతుంది. సమ్మేషన్ n³ అంటే ఫార్ములా ఏంటిది, n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 వస్తుంది కదా. అయితే దీన్ని n ఇంటూ n ప్లస్ 1 బై 2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఓకేనా. మైనస్ ఇది 1³ అంటే 1 ప్లస్ 2³ అంటే 8 ప్లస్ 3³ అంటే 27. అయితే ఈ n దగ్గర ఎంత రాయాలి, లాస్ట్లో 10³ అని ఉంది కాబట్టి n ఈజ్ ఈక్వల్స్ టు 10 సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. సో 10 ఇంటూ 10 ప్లస్ 1 బై 2 టోటల్గా హోల్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 8 ఈజ్ 9. 9 ప్లస్ 27 ఈజ్ 36. ఓకేనా. ఇంకా 2 1s are 2 5s are cancelled. సో 5 ఇంటూ 10 ప్లస్ 1 అంటే 11 టోటల్లీ హోల్ స్క్వేర్ మైనస్ 36. 5 11s are 55కి స్క్వేర్ మైనస్ 36. 55 ఇంటూ 55 వచ్చేసి 3025. మల్టిప్లై చేసుకోండి అన్న. 55 ఇంటూ 55 3025 మైనస్ 36. 3025లో 36 పోయిందనుకోండి 2989 వస్తుంది. ఈ ఆప్షన్ బిలో మ్యాచ్ అయింది. సో చూడండి అన్న, ఇంతాకల కాన్సెప్ట్కి దీనికి సిమిలర్ ఫార్ములానే, కానీ కొంచెం మనం ఇక్కడ యూజ్ చేయాల్సిన ట్రిక్ ఏంటంటే ఇక్కడ 1³ ప్లస్ 2³ ప్లస్ 3³ అట్లా ఉండింది, కానీ ఈ నెక్స్ట్ క్వశ్చన్లో మనకి అట్లా లేదు, మిస్ చేసిండు. అందుకనే నేను ఈ క్వశ్చన్ని చెప్పిన. సో ప్రాక్టీస్ అయితే చేసుకోండి నాన్న. ఇంకా ఏమైనా ఈజీ క్వశ్చన్లు ఈజీ ట్రిక్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాము. బోరింగ్గా ఉందా? గివ్ మీ రిప్లై. బోరింగ్గా ఉందా? వారియర్ ఇంకా ఎవరెవరు ఉన్నారు? వారియర్ మెసేజ్ ఒక్కటే కనిపిస్తుంది. వారియర్ ఒక్కడి మెసేజే కనిపిస్తుంది. సరే ఓకేనన్నా. సో వీ విల్ గో టు నెక్స్ట్ ప్రాబ్లం. మ్యాక్సిమం నేను ఎక్కువగా ట్రిక్స్ ప్రాబ్లమ్స్ ఎట్లా చేస్తాము, ట్రిక్స్ యూజ్ చేసి ఎట్లా చేస్తాము అనే క్వశ్చన్స్ని కన్సిడర్ చేస్తున్నా. 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్. ఓకే. సో ఆప్షన్ ఏ n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ n ప్లస్ 3 బై 12. ఆప్షన్ బి వచ్చేసి n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై 12. నెక్స్ట్ ఆప్షన్ సి వచ్చేసి, ఎందుకు ఆప్షన్స్ రాస్తున్నా అంటే మనకి ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ కోసమైనా మనం ఆప్షన్స్ రాసుకోవాలి. ఓకే. ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ అంటేనే షార్ట్ కట్ కదా. సో అందుకని ఆప్షన్స్ రాస్తున్నా.
ఓకే, ఆప్షన్స్ లేకపోతే మనకి కన్ఫ్యూజ్ అవుతాము ఎట్లా వస్తుంది అని. జనరల్గా అయితే ఇది కూడా మనకి ఐపీఈలో ఉంటుంది, ఐపీఈలో ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఏమొస్తుంది జనరల్గా 1 స్క్వేర్, నెక్స్ట్ ఇది 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, నెక్స్ట్ ఇది 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. అట్లా ఈ ఎంత టర్మ్ ఎక్కడికి పోతుంది నాన్న? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎన్ స్క్వేర్కి పోతుంది. ఇది ఆల్రెడీ మనం స్టార్టింగ్ ట్రిక్స్లో రాసుకున్నాం, ట్రిక్స్ తోటి హెల్ప్ చేస్తాము అని చెప్పలే. సమ్మేషన్ ఎన్ స్క్వేర్కి ఫార్ములా, ఐ మీన్ వాల్యూ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఈ వాల్యూ ఇందులో మనకి లేదు. అయితే ఏం చేయాలి? సబ్స్టిట్యూట్ n ఈజ్ ఈక్వల్స్ టు 1, అంటే ఆప్షన్స్లో దేంతో మ్యాచ్ అవుతుందో దాంట్లో. ఇప్పుడు 1 రాస్తే 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 1/6. సో 1 ఇంటూ 1 ప్లస్ 1 ఎంతరా? 2. 2 1 జర్ 2 ప్లస్ 1 ఎంతరా? 3/6. 2 3 జర్ ఎంత? 6. 6 క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. అయితే ఈ ఆప్షన్స్లో 1 దేనికి సాటిస్ఫై అవుతుంది? ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డీనా? అయితే ఒక్కొక్కసారి స్లోగా నెక్స్ట్ పేజ్కి పోతున్నా, ఇక్కడ సరిపోదు కాబట్టి ఫస్ట్ అయితే ఆప్షన్ ఏ వచ్చేసి మన దగ్గర ఏమున్నదంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ 3/12 ఉన్నది. ఇందులో ఎన్ బదులు 1 రాస్తే 1 ఇంటూ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 3/12. ఇక్కడ 1 అట్లనే ఉంటుంది. 1 ప్లస్ 1 ఎంతరా? 2. 2 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 4. 1 ప్లస్ 3 ఎంతమ్మా? 4/12. 4 4 జర్ 16/12 అనేది నాట్ ఈక్వల్స్ టు 1. 1 ఎందుకు రాసినావు సార్ అని మళ్ళీ డౌట్ వస్తుంది, చూపిస్తున్నాగు. ఇక్కడ ఫస్ట్ టర్మ్ 1 స్క్వేర్ అంటే 1 కదా, అందుకోసమే ఇక్కడ 1కి ఈక్వల్ కాలేదని చెప్పిన. సో నెక్స్ట్ ఆప్షన్ బి వచ్చేసరికి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై 12. ఇక్కడ కూడా ఎన్ బదులు 1 రాస్తే 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై 12. సో 1 అట్లనే ఉంటుందా? 1 ప్లస్ 1 అంటే 2 ఇంటూ 1 ప్లస్ 2 ఎంతరా? 3. 3 స్క్వేర్ ఎంతరా? 9/12. 2 9 జార్ 18/12 అనేది నాట్ ఈక్వల్స్ టు 1 వస్తుంది. సో నెక్స్ట్ ఆప్షన్ సికి వెరిఫై చేద్దాం. ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 2/12. ఓకే, సో ఎన్ బదులు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 2/12. సో 1 అంటే 1 కదా, 1 ప్లస్ 1 అంటే 2, 1 ప్లస్ 2 అంటే 3/12. 2 3 జర్ 6/12 అనేది కూడా 1తో మ్యాచ్ అవ్వట్లేదు. ఇంకా ఆప్షన్ డిని చెక్ చేయాలి. ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ 2/12. ఇందులో ఎన్ బదులు 1 రాస్తే 1 ఇంటూ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 2/12. ఓకే, 1 ఇంటూ 1 ప్లస్ 1 ఎంత? 2. 2 స్క్వేర్ ఇంకా 1 ప్లస్ 2 ఎంత? 3/12. 2 స్క్వేర్ అంటే 4. 4 3 జార్ 12. 12/12 1. 1తో మ్యాచ్ అయింది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అకార్డింగ్ టు అవర్ కాన్సెప్ట్. లేదు ఓన్లీ షార్ట్ కట్టే కావాలి అంటే ఆప్షన్ ఏలో, ఆప్షన్ బిలో, ఆప్షన్ సిలో, ఆప్షన్ డిలో మనం 1 సబ్స్టిట్యూట్ చేస్తే దేనికి ఫస్ట్ వాల్యూకి ఈక్వల్ అయింది? ఆప్షన్ డి. సో ఆప్షన్ డి అనేది మనకి మ్యాచ్ అవుతుంది, మిగతాయి మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇట్లా కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చునన్న. ఆప్షన్ వెరిఫికేషన్ మీద ఆప్షన్ డి అనేది రైట్ వచ్చింది. అమ్మా, ఆర్ యూ గెటింగ్ బోర్? ఆర్ యూ గెటింగ్ బోర్ ఆర్ ఇంట్రెస్టింగ్? సెండ్ మీ మెసేజ్ నన్న. 2 members, 1 member ఈజ్ దేర్ ఆన్లైన్. బోరింగ్గా ఉందా?
ఇంట్రెస్టింగ్గా ఉందా చెప్పండి. సెండ్ మీ మెసేజ్. లేదంటే కంటిన్యూ అయిపోనా? అంటే ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? కంటిన్యూగా మనం ఇట్లా చేసుకుంటూ వెళ్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ అంటే ఈజీగా అయిపోతుంది. నోట్స్ రాసుకుంటున్నారా? రన్నింగ్ నోట్స్, లేదంటే పీడిఎఫ్ పంపించిందే ఫాలో అవుతారా? మీ ఇష్టం నన్ను, ఎట్లయినా కానీ. ఇంకొకటి డైరెక్ట్గా ఇందాక మనం చెప్పుకున్న ట్రిక్కి రిలేటెడే. ఓకే, క్వశ్చన్ అయితే డైరెక్ట్ ట్రిక్నే మనకి ఇక్కడ క్వశ్చన్ లాగా ఇచ్చిండు. ఆ క్వశ్చన్ రాస్తున్నా. ఏమడిగిండంటే 1/a ఇంటూ a ప్లస్ d ప్లస్ 1/a ప్లస్ d ఇంటూ a ప్లస్ 2d ప్లస్ 1/a ప్లస్ 2d ఇంటూ a ప్లస్ 3d ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్ అని ఇచ్చిండు. ఇది ప్రాబ్లము. ఆప్షన్స్ కూడా రాస్తాను, దాన్ని బట్టి మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారా లేదో చూద్దాం. n/a ఇంటూ a ప్లస్ n/d. ఆప్షన్ బి వచ్చేసి an/d ఇంటూ a ప్లస్ n/d. నెక్స్ట్ వన్ n ఇంటూ d బై a ఇంటూ a ప్లస్ n/d. లాస్ట్ వన్ n/a ప్లస్ n/d. ఇది ఇందాకలా మనకి ట్రిక్స్లో చెప్పుకున్నట్టుగా స్టార్టింగ్లో ట్రిక్స్లో చెప్పిన. ఐ థింక్ ఇక్కడెక్కడ ఉన్నట్టున్నది. ఇది కూడా కాదా? ఇది కూడా కాదు. ఒక్క నిమిషం మీకు చూపిస్తే క్లారిటీగా వస్తుందని చూపిస్తున్నా. దీని తర్వాత అనుకుంటా ఇదిగోండి చూడండి. ఇది హెచ్పి ఈజ్ ఈక్వల్ టు 1/AP అని చెప్పలే. ఇదే క్వశ్చన్ ఇప్పుడు మనకి ఇచ్చిండు. ఆప్షన్ ఏముంది? n/a ఇంటూ a ప్లస్ n/d ఉన్నది. సో ఇట్లా మనము ట్రిక్స్ తోటి కూడా ప్రాబ్లమ్స్ని అడగొచ్చు. ఆప్షన్ ఏ అనేది డైరెక్ట్ అటాక్ ఆన్సరు. ఓకేనమ్మా? సో can we go to next question? ఓకే, నన్ను నెక్స్ట్ ప్రాబ్లంకి మూవ్ అయిపోదాం. కొంచెం డీప్గా వెళ్ళిపోతున్నా. ఓకే, డెప్త్. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్, ఇది ఆల్రెడీ వచ్చిందే కాన్సెప్ట్, కానీ కొంచెం ట్విస్ట్ ఉంటుంది. 1³ ప్లస్ 2³ ప్లస్ 5³ అండ్ సో ఆన్. ఐ ఆమ్ రైటింగ్ ఆప్షన్స్ ఆల్సో. n² ఇంటూ n² మైనస్ 1. ఇంకొకటి n² ఇంటూ 2n² మైనస్ 1. ఇంకొకటి n² ఇంటూ 2n² ప్లస్ 1. ఇంకొకటి n² ఇంటూ n² ప్లస్ 1. ఓకే అమ్మ, ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ మీకు తెలిసిందే. ఓకే, ఏంటంటే డైలీ మనము 40 days చొప్పున, ఓకే, డైలీ వన్ చాప్టర్ మనము కాన్సెప్ట్ తోటి ఇంకా ట్రిక్స్ తోటి వీడియోలు అప్లోడ్ చేయాలని అనుకున్నా మీ గురించే. సో డైలీ వన్ చాప్టర్. ఎస్టర్డే ఫంక్షన్స్ అయిపోయింది. ఓకేనన్నా? కాన్సెప్ట్స్ తోటి వీడియో చేసిన. టుడే మ్యాథమెటికల్ ఇండక్షన్. ఓకేనా? ఈరోజు మ్యాథమెటికల్ ఇండక్షన్.
సో అట్లా ఇంకా నెక్స్ట్ డే టుమారో ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ మ్యాట్రిసెస్ విత్ కాన్సెప్ట్ అండ్ ట్రిక్స్. ఓకే, ఈజియెస్ట్ చాప్టర్ ఇంకా స్కోరింగ్ ఈజియెస్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. ఓకేనమ్మా. సో ఇట్లా నిన్న ఫంక్షన్స్, ఈరోజు మ్యాథమెటికల్ ఇండక్షన్, రేపు మ్యాట్రిసెస్. సో ఇట్లా చేసుకుంటూ పోదాము. సో మీరు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించి ఫ్రెండ్స్కి చెప్పుండ్రి, వాళ్ళని కూడా రమ్మని చెప్పండి. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్స్ని. సో లైక్ దట్ వీ విల్ గో టు నెక్స్ట్. ఈ క్వశ్చన్కి సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఆఫ్ 1 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ అండ్ సో అని ఇచ్చిండు. అయితే మనకి ఇప్పుడు 1 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్, ఓకేనా, ప్లస్ 5 క్యూబ్ అండ్ సో అని. ఇప్పుడు ముందు వీటికి 1, 3, 5 ఇవన్నీ ఏంటివి, ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ని మనం దేంతో డినోట్ చేస్తాం, 2n-1. పవర్లో ఎంత ఉంది, 3. ఓకేనా. సో ఇప్పుడు ఇందులో n బదులు 1 రాసుకో. అప్పుడు ఏమవుతుంది, n బదులు 1 రాస్తే ఇక్కడ n బదులు 1 రాస్తే 2n-1 హోల్ క్యూబ్లో 2 బదులు 1 రాస్తే 2 × 1 - 1 హోల్ క్యూబ్. 2 1s are 2 - 1 is 1. 1 క్యూబ్ అంటే 1. అయితే ఈ వాల్యూ ఈ ఆప్షన్స్లో దేనికి మ్యాచ్ అవుతుందో దాని ఆన్సరే రైట్. సరే, ఆప్షన్ ఏ వెరిఫై చేద్దాం. n² × n² - 1. n బదులు ఏం రాసుకోవాలి, 1 రాయాలి. 1² × 1² - 1. 1 - 1 0 కదా, 0 × సంథింగ్ 0, మ్యాచ్ అవ్వలేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ బికి వెళ్ళిపోతే n² × 2n² - 1. n బదులు 1 రాస్తే 1² × 2 × 1² - 1. 1² అంటే 1 కదా. సో 2 1s are 2 - 1 అంటే 1 కదా. 1 1s are 1. మ్యాచ్ అయిందా, ఈ ఆన్సర్ తోటి మ్యాచ్ అయిందా. సో ఆప్షన్ బి అయితే రైట్ ఆన్సర్. ఇంకా మీకు డౌట్ ఉండవచ్చు, సార్ నేను సి కూడా చెక్ చేస్తాను అని. సరే ఓకే, సి చెక్ చేసుకోండి. ఏమవుతుంది, n² × 2n² + 1. n బదులు 1 రాసినామా, 1 × 2 × 1 + 1. స్క్వేర్ 1² కూడా 1 కాబట్టి స్క్వేర్ రాయలే. సో 2 1s are 2 + 1 is 3. 3 అనేది 1తో ఈక్వలా, కాదు. ఇంకా ఆప్షన్ డికి పోదామా, n² × n² + 1. n బదులు 1 రాస్తే ఇగో 1² is 1 × 1² is 1 + 1. 1 + 1 is 2. 2 1కి మ్యాచ్ అయిందా, కాలే. అంటే ఆప్షన్ బి అనేది రైట్. అయితే మనం ఇక్కడ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 1 3 5 ఇవన్నీ ఆడ్ నెంబర్స్ కాబట్టి ఇది కూడా మనకి ఇందాక ట్రిక్ వచ్చింది, సమ్ ఆఫ్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్కి 2n-1 అని. సో నేను ఆల్రెడీ మీకు చెప్పినానన్న ట్రిక్స్ తోటి మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అని. ఓకే, సో ఇలా మనం కొన్ని క్వశ్చన్స్ ఇంకా నేర్చుకోవచ్చు. ఓకే, ఇంకా నేనేమంటా అంటే ఇంకొక ట్రిక్కీ క్వశ్చన్ వెళ్దాము. కొంచెం ట్రిక్కీ అంటే డిఫికల్ట్ అవ్వచ్చు, లేదంటే కొంచెం లాజికల్గా ఎక్కువగా ఆలోచించేది కూడా అవ్వచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1 క్యూబ్ ప్లస్ 1² ప్లస్ 1 ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 2² ప్లస్ 2 ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 3² ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ 3n టర్మ్స్. ఆప్షన్స్ రాసుకోవాలన్నా, ఎందుకంటే ఆప్షన్స్ లేకపోతే మనకి షార్ట్ కట్ రాదు. ఆప్షన్ ఏ వచ్చేసి n × n+1 హోల్ స్క్వేర్, ఇంకొకటి n² × n-1, ఇంకొకటి n × n+1 ×
3n square plus 7n plus 8/12. ఓకేనా? ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబోవ్ అని ఇచ్చిండు. సరే, ఇప్పుడు మన దగ్గర అయితే ఇవి ఉన్నాయి. వీటి నుంచి మనం ఏం చేయాలి? ఓకేనా? వీటి నుంచి మనం ఏం చేయాలంటే మనకి ఇక్కడ 1³ + 1² + 1 అంటే ఎంత? క్వశ్చన్ ప్రకారం 1³ + 1² + 1 అంటే 1 + 1 + 1 = 3. ఈ ఆప్షన్స్లో కూడా దేనికి 3 వస్తుందో అది మనం చేయాలి. సో ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్లో n బదులు 1 రాస్తే ఫస్ట్ ఆప్షన్ ఏ n × n + 1² ఉన్నది. n బదులు 1 రాస్తే 1 × 1 + 1² 1 + 1 ఎంతరా? 2. 2² ఎంత? 4. 3తో మ్యాచ్ అయిందా? కాలే. రాంగ్ ఆప్షన్. ఆప్షన్ బి ఈజ్ n² × n - 1. n బదులు 1 రాస్తే 1² × 1 - 1 + 1 - 1 క్యాన్సిల్ 0. మరి 0 అనేది 3కి మ్యాచ్ అవుతుందా? అవ్వదు. ఇంకేం చేయాలి? నెక్స్ట్ ఆప్షన్కి పోవాలి. ఆప్షన్ సిలో n బదులు 1 రాస్తే 1 × 1 + 1 × 3 × 1² + 7 × 1 + 8/12. సో 1 అట్లనే ఉంటుందా? 1 + 1 అంటే 2, 3 × 1 = 3 + 7 1 = 7. 3 + 7 ఎంత? 10. 10 + 8 ఎంత? 18/12. 2 1 = 2, 6 * క్యాన్సిల్. 6 1 = 6, 3 * క్యాన్సిల్. ఆన్సర్ ఎంత వచ్చిందిరా? 3. మరి ఈ ఆన్సర్ మ్యాచ్ అయిందా? అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలంటే మస్తు డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి ఇట్లా మనం షార్ట్కట్లో కూడా ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ని హెల్ప్ తీసుకొని కూడా చేయొచ్చు. ఓకేనా? సో ఇట్లా చేసుకుంటూ పోతే మనకైతే బోలెడన్ని క్వశ్చన్స్ వస్తాయి నాన్న. సో నాకు కూడా చెప్పాలనే ఉంది. మీకు బోరింగ్గా ఉందనుకుంటా. బోరింగ్ అంటే కంటిన్యూగా నాన్ స్టాప్గా వినాలి అంటే మీకు కూడా బోరింగే ఉంటుంది కదా. సో ఇదే ట్రిక్స్తో మీరు ఇంకా క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా మై డియర్స్? ప్రాక్టీస్ చేసుకుంటేనే మీకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సరే, ఇంకా ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి. కానీ మీరే ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే. సో ఇంత ఓపికగా నేను చెప్తున్న వీడియో వినటానికి కూడా ఐ అప్రిషియేట్ యువర్ పేషెన్స్. ఓకే. సో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నా, ఈరోజు మ్యాథమెటికల్ ఇండక్షన్, నిన్న ఫంక్షన్స్, ఇంకా రేపు వచ్చేసి మ్యాట్రిసెస్ చాప్టర్ నన్న. సో అట్లా డైలీ 1 చాప్టరు మన యూట్యూబ్ ఛానల్ ఎయిమ్స్ డేర్ టు సక్సెస్ కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళండి. ఓకే. 40 days ప్రోగ్రామ్ అని అందుట్లో ఉన్నది కదా, దాన్ని చూడండి. ఏ డేట్ను ఏ చాప్టరు మీకు కాన్సెప్ట్ త్రూ ట్రిక్స్ చెప్తాను కాబట్టి మీరు మంచిగా వినేలాగా ప్రయత్నం చేయండి. స్టడీ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ అవర్ లైఫ్. డోంట్ వేస్ట్ యువర్ టైం వితౌట్ స్టడీయింగ్. స్టడీ లేకుండా టైంని వేస్ట్ చేయకండి నాన్న. స్టడీతోనే టైంని యూటిలైజ్ చేసుకోండి. డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్ ఇన్ యువర్ లైఫ్. సో ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న. జాయ్ ఆఫ్ షేరింగ్ ఈజ్ కేరింగ్ అండ్ హెల్పింగ్. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ ట్రిక్స్ తోటి మళ్ళీ కలుద్దాం. సో అప్పటి వరకు జై బోలో భారత్ మాతాకి జై. జై హింద్.